ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. ఎన్డీఏ కూటమి నారా లోకేష్ గారు మాటలు ఏమైపోయాయని చెప్పి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము అడుగుతున్నాం. అయ్యా లోకేష్ గారు, మీరు ఓట్ల కోసమో మీ యొక్క సీట్ల కోసమో మీరు యొక్క కుర్చీల కాపాడు కోసమే ఈరోజు మీ యొక్క మాటలు చెప్పినట్టు మాటలకే పరిమితం అవుతున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు పాత పద్ధతిలోనే ఫీజుని కొనసాగిస్తామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కొంచెం ఇక్కడితో విజయనగరంలో నిరసన కార్యక్రమంతో మీకు జస్ట్ తెలియజేస్తున్నాం. లేని పక్షాన